సో ఫైనల్లీ 150K అయితే రీచ్ అయ్యాను. ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా. ఏంటి అంటే డైరెక్ట్ గా చెప్పాలంటే చాలా పెద్ద బావా జోబులను డ్రాప్ బయట తీయడు. ఈ మొబైల్ అడిగితే హడావుడి చేసేవాడు, ఇచ్చేవాడు కాదు నాకు. ఈ సాంగ్ లేకుండా అందమైన జాబిలమ్మ అంటే ఎవడొస్తాడు, అందమైన జాబిలమ్మ అంటే ఎవడొస్తాడు. ఈడేటి పనిహోలు ఎదవ అనుకున్నాను. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హ్యాపీ 100. మనోడిది ఇన్స్టాలో 150K ఫాలోవర్స్ రీచ్ అయింది కాబట్టి సెలబ్రేట్ చేస్తున్నాం. మామూలుగా ఎందుకు అరుస్తే ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నాం అనమాట. నాకు చాలా హ్యాపీగా ఉంది గైస్. సో ఫైనల్లీ 150K అయితే రీచ్ అయ్యాను. ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా. పర్లేదు, మీరు ఆ సపోర్ట్ ఇస్తూ ఉండండి. 200కి ఒకటి వెళ్ళిపోతాం, అప్పటివరకు కేక్ కట్ చేయగలం. అప్పుడు మీ అందరి ఇంటికి ఇస్తాను, వచ్చేయండి. చాక్ అయితే సో కట్ చేద్దాం మరి. క్యాండిల్స్ అవసరం లేదు. అరే తీరావి అన్నీ రెడీ మా ఎర్రమ్మ నన్ను కన్న పుట్టమ్మ. మరి అంతే ఉండు. నువ్వని ఇది నీదని ఇది నిజమని అనుకున్నా. అయిపోయింది. సరే, ఇప్పుడు చేసుకున్నావు కదా, నీ ఒపీనియన్ ఏంటి? ఏముంది, నా గురించి అందరికి తెలిసిందే, యూట్యూబ్ లో కూడా చెప్పేవాడు కదా. ఏం తెలుసు నీకోసం? ఎవరికి తెలియదు కదా. తెలుసురా మీకు? గాయస్ యాక్చువల్లీ నేను చిన్నప్పటి నుంచి కష్టపడుతున్నాను గాయస్. మీ అందరికి తెలుసురా, ఎందుకు తెలుసని చెప్పండి. ఎనీవేస్ 150K వచ్చింది. నా ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంది. 150K ఫ్యామిలీ నా వెనకాల ఉందంటే నాకు ఇంకా ఒక ఫుల్ సపోర్ట్ గా ఉంది. సో మన ఈ 1,15,000 మెంబర్ ఫాలోవర్స్ అందరికి నా తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. సరే, ఇప్పుడు ఇక్కడ అందరూ వచ్చారు కదా, నీకోసం వాళ్ళ ఒపీనియన్ ఏంటో అడుగుతాను. నా ఒపీనియన్ అంటే నీరే చెప్పండి. ఒక్కొక్కరిని అడుగుతాను. ఫస్ట్ నువ్వే. అది కాదు గట్టి చెప్పండి, వినిపించండి. వీడి కోసం నీ మంచిగా నేను చెప్పు. చాలా మంచి. ఏంటి అంటే డైరెక్ట్ గా చెప్పాలంటే చాలా పెద్ద ఇప్పుడు 150K కోసం కూడా రాలేదు నేను. ఇప్పుడు ఫోన్లు చేసినప్పుడు ఎత్తడు, జస్ట్ కేక్ కటింగ్ అంది, కేక్ తినడానికి వచ్చాను. ఫోన్లు చేస్తే ఎత్తుతాడు, పోనీ ఎక్కడికైనా వెళ్దాం రారా అంతే, సరే ఉండి కట్ చేసేస్తాడు. ఇంకంతే, ఇంకేం పట్టించుకోడు. కాలేజీలో ఉన్నప్పుడే. కాలేజ్ ఫ్రెండా? కాలేజ్ మర్చిపోయాడు రా మొత్తం లేదన్యా, మర్చిపోయాడు. మిమ్మల్ని ఎలా మర్చిపోతాను రా, నువ్వు చెప్పుకో. కాలేజ్ లో వీడితోనే రాసుకుని తిరిగిపోవాలి అనమాట. కాలేజ్ టైంలో ఎలా అనుకున్నారు, స్టడీ అవర్లు ఉంటాయి అనమాట. మాకు స్టడీ అవర్లు ఎగ్గొడేసేవాళ్ళం. తుప్పలు ఉంటాయి, తుప్పల నుంచి కాలువ ఉంటుంది, కాలువ దాడి వెళ్ళేవాళ్ళం నడుచుకొని. చూడు అమ్మా అమ్మ మన తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడైతే. మరి ఇన్స్టాగ్రామ్ లో చాటింగ్ చూస్తే మాత్రం డ్రెస్ కూడా ఫుల్ గా సోనియా స్వీట్ సోనియా రేగుతోంది. అరే నిజమనుకుంటారా? నువ్వే కదా. అది కాదు, నువ్వెంతటి రసికుడవో శంకర. మ్యాన్
ఆడి కోసం నువ్వేమనుకుంటున్నావు? నీ ఒపీనియన్ ఏంటి చెప్పు. ఫోన్ లేస్తాడు, ఇన్స్టాగ్రామ్ ఆన్లైన్ ఉంటాడు కానీ మెసేజ్ చేయడు, మెసేజ్ రిప్లై ఇవ్వడు. మంచి చెప్పండి కొంచెం ఎవడైనా. ఫ్రీ ఫైర్ లో పోటీ కూడా వెళ్ళిపోతాడు కానీ చచ్చిపోతాడు. బావ కోసం నీ ఫీలింగ్ ఏంటి చెప్పు. బావ జోబులను డ్రాప్ బయట తీయడు. రూపాయి తీయనంట. డ్రాపే కూడా ఇమ్మంటే ఎవడు. ఆ కేక్ ఏది ఇస్తారని నైట్ పడుకోకుండా వచ్చాను. సరే బామ్మ, చిన్న బామ్మ తీయరా. నెక్స్ట్ ఆర్ నువ్వు. మా వాడు చాలా కష్టజీవి, నిజం చెప్పాలంటే చాలా కష్టజీవి. ఫోన్ చేసి రమ్మను కానీ షార్ట్ వేసుకొస్తాను, కేక్ కోసాడు కానీ ఇవ్వట్లేదు. నాకు అదే బాధ ఉంది. కేక్ పోయిరా బాబు, ఆడికి ఎట్టిరా ఎట్టిరా పాపం. ఒరే నీకెట్టమంటున్నా వద్దే, మళ్ళీ కడుపులో నొప్పి వచ్చేది నాకు. యాక్చువల్ గా సరే రారా నువ్వు. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కొన్ని సందర్భాల్లో ఎన్నో గొడవలు వచ్చే, ఆ గొడవల టైంలో కూడా నా దగ్గర అంటే డబ్బులు ఉండేవి. బట్ ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు అయితే నా దగ్గర రూపాయి లేవు. అండ్ పెద్ద పెద్ద గొడవలు అయినప్పుడు కూడా నాతో ఉన్నదంటే వీడు ఆ హేమంత్ గడు. సో ఇప్పుడు ఆడు దూరంగా ఉన్న వాడు రాలేకపోయాడు. సో థ్యాంక్ యూ మామ. లవ్ యూ సో. కళ్ళలోకి కన్నీరు రాగానే మాట కొంచెం తడబాడుతూ. వీడి కోసం నీ ఒపీనియన్ చెప్పు. ఇడు నా కాలేజీకి ఫస్ట్ రాగానే పరిచయమైన బెస్ట్ ఫ్రెండ్. ఇడు హృదయం మాత్రం నాదే, ఊపిరి కాదా తనదే, ఇది ఒక్కడే. అసలు ఎంతో మంది కమ్మ కొట్టారనమాట రీల్స్ అయి చేసినప్పుడు. అలాగా వాళ్ళందరినీ నోర్ము ఇచ్చింది. ఏదని బదులేదని ఒక ప్రశ్నలా నిలుచున్నావా. థ్యాంక్ యూ, లవ్ యూ రా. ఈ నా గురించి చెప్పే ముందు వీడి గురించి నేను చెప్పబోతున్నాను. యాక్చువల్గా నేను 9th 10th ఆ టైంలో స్టార్ట్ చేసాను కదా వీడియోస్ చేయడం. ఆ టైంలో నాకు మొబైల్ ఉండదు కాదు. ఈ మొబైల్ అడిగితే హడావుడి చేసి వాడు ఇచ్చేవాడు కాదు నాకు. ఈ సాంగ్ లేకుండా అందమైన జాబిలమ్మ అంటే ఎవడొస్తాడు, అందమైన జాబిలమ్మ అంటే ఎవడొస్తాడు. అందమైన జాబిలమ్మ అందానికే నువ్వు రూపం. సో ఆ టైంలో కూడా వీడు ఇచ్చేవాడు కాదు. వీళ్ళ ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళిపోయినప్పుడు వీడు టిక్టాక్లు చేసేవాడు కాబట్టి. సో ఆ టైంలో కూడా నాకు మొబైల్ ఉండకపోయినప్పుడు కూడా నేను కాలేజ్లో చేసుకున్న రీల్స్ వీడికి సెండ్ చేస్తే వీడు ఈవినింగ్ టైంలో బయటకు వెళ్తానమ్మా అని చెప్పేసి వచ్చేసి నా చేతిలో మొబైల్ పెట్టేసి నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోరా, నువ్వు అలా సక్సెస్ అవుతావరా, ట్రై చేయరా అని చెప్పేసి నా చేతిలో మొబైల్ పెట్టి వెళ్ళిపోయాడు. సో ఆ ఏజ్లో ఇప్పుడు నార్మల్గా ఆ ఏజ్లో అంటే ప్రతి ఒక్కరికి ఫోన్ ఇస్తే గేమ్ ఆడుకోవడం ఇలాంటివే మైండ్లో ఉంటాయి. సో ఆ టైంలో కూడా ఆ ఏజ్లో కూడా ఇలాగ ఒక ఫ్రెండ్కి హెల్ప్ చేయాలని చెప్పి ఆడి మొబైల్ తెచ్చి నా దగ్గర పెట్టేసి వెళ్ళిపోయి వాడు ఇంటికి వెళ్ళిపోయే ముందు నా దగ్గరకు వచ్చి మొబైల్ పట్టుకెళ్ళాలంటే సో వాడు నాకు చేసిన హెల్ప్ అయితే నేను ఎప్పటికీ మర్చిపోలేను. వీడి కోసం నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు, ఏమనుకుంటున్నావు? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నెక్స్ట్ ఆడి కోసం నువ్వేమనుకుంటున్నావు, ఎలా ఫీల్ అవుతున్నావు చెప్పు. నేనైతే ఫోన్ పట్టుకొని ఉండేటప్పుడు ఈడేటి పనిహోలు ఎదవో అనుకున్నాను. కానీ ఇప్పుడైతే నేను అనుకున్నాను. నా ముద్ర కొడుకు ఈడవాడు వచ్చాడు. ఎందుకంటే ఆడు ఈడియాలు తీసుకుంటున్నాడు కాబట్టి ఇదే నా చిన్న కొడుకు, నన్ను బాగా చూసుకుంటున్నాడు, ఎవరివన్నీ కూడా ఒప్పడు. ఇన్నాళ్ళుగా సో ఫస్ట్ లో అయితే మా అమ్మకి నేను వీడియోస్ చేస్తున్నప్పుడు అనమాట ఫస్ట్ అంటే ఫేమ్ వచ్చింది కాదు కదా. సో సమ్ వీడియోస్ చేసే వరకు నాకు ఫేమ్ అనేది రాలేదు. ఆ టైంలో ఏంటంటే ఇలా అమ్మని వచ్చి ఏంటా వీడియోలు ఏంటా చెత్త వీడియోలు అంటే అప్పుడు ఓన్ వాయిస్ తో లవ్వుల గురించి ఫెయిలియర్స్ గురించి వాటి గురించి ఇట్లా చెప్పాను కదా. సో వీడికి ఏంటి ఈ ఏజ్ లో కూడా లవ్వుల గురించి ఫెయిలియర్ గురించి అని చెప్పేసి వచ్చి చుట్టాలు ఎవరెవరో వచ్చి అమ్మని ఎన్నైనా మాట్లాడేవారు. సో అన్ని మాట్లాడినప్పుడు కూడా మా అమ్మ జస్ట్ చిన్నగా అడిగేది ఏంటన్నా అవన్నీ ఆపేయచ్చు కదా అని చెప్పేసి. బట్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఇప్పుడు ఎవరైనా వచ్చి అడుగుతుంటే మా అబ్బాయి మా ఇష్టం నచ్చినట్టే ఉంటాడు, మీకు ఏమైందని అడుగుతుంది. సో నాకు ఆ విషయంలో చాలా హ్యాపీగా ఉంది. లవ్ యూ అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ మాయా. మా కరీమయ్య మా కాలేజ్ మొత్తానికి కాకిమైన పిలుస్తాను నిన్నే జస్ట్ కిడ్డికి ఫీల్ అయిపోగా ఫీలింగ్ లేదు కానీ వీడికి సీన్ కూడా లేదు ఫీల్ అవ్వదు. అడు తినేద్దమ్మా
వీటి గురించి చెప్పాలి అంటే ఫస్ట్ లో నేనే కమ్మింగ్ ఉంది చాలా రీల్స్ కోసం. అలాగే ఇప్పుడు పాపం మా అమ్మ చికెన్ కర్రీ వండి ఆడుతుంది. ఈడికో ప్లేట్లో ఆడుకో ప్లేట్లు అని. ఈడి ప్లేట్లో కూడా ఇటు తినేస్తాడు. నేను తినకూడదు, మీ అందరికి తెలుసు. ఇప్పుడు కాదు, నాకు హెల్త్ బాగుంది విషయం జాండీస్ రాకముందు. అప్పుడు ఇంకా అలెక్స్ కూడా రాలేదు. చూడండి అలెక్స్ రాలేదండి. మీ అందరికి అర్థమైంది ఏంటి, వీళ్ళందరూ కట్టుకథలు చెప్పేస్తున్నారు నా గురించి. యూట్యూబ్ లో వీడియో స్టార్ట్ చేస్తున్నాను కదా అని చెప్పేసి. ఈ అలెక్స్ కూడా వచ్చి మా వాడు వచ్చి 5 months అవుతుంది. 5 months కాదు 4 months అవుతుంది. నీ జాండీస్ 3 months అవుతుంది. 1 month ముందులోనే మా రోజు చికెన్ 1 month నుంచి అక్కడ తినలేదేంటి అలెక్స్ గడు? ఎరా మొత్తం డూబ్ గా మీరు నమ్మకండి. నాకు కొంచెం తెలుసు కదా మీ అందరికి. నేను మంచోడ చెడ్డని కామెంట్ చేయండి, ఇక అందరూ తెలుస్తుంది మంచోడని. సో గాయ్స్ ఫైనల్లీ అయితే కంప్లీట్ అయిపోయింది. సో పేరున థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ. సరే కానీ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఒపీనియన్ కనుక్కున్నాక మా ఊరి దగ్గర నుంచి కనుక్కోలేదు అని. నువ్వే కొంచెం నీటి చెప్పాలని. నేనంటే ఇప్పుడు ఒక అద్దం దగ్గరికి వెళ్ళి నిల్చుంటే అవతల కనిపిస్తుంది చూసావా, అదే నా తమ్ముడు. కలిసే నిదరుతుంటాము, కలిసే కలగంటుంటాము. నాకు ఆడికి పెద్ద తేడా ఏం లేదు, ఇద్దరం ఒకటే. చూడడానికైనా వాయిస్ అయినా ఇప్పుడు దాకా ఇన్ని వీడియోలు చేశాను కదా, వాయిస్ నాదే మా తమ్ముడు ఎవడో కనిపెట్టలేడు. ఇంకేంటంటే అంతే, నువ్వు చెప్పమని చెప్తాను. నేను చెప్పాను, ఇది మరీ బాగుంది. సరే నెక్స్ట్ అయితే మన యూట్యూబ్ లో ఇప్పుడు 150K ఇన్స్టాగ్రామ్ లో ఉంది. నెక్స్ట్ యూట్యూబ్ 150K వచ్చినప్పుడు గట్టి సెలబ్రేట్ చేస్తాం. మరి మామూలుగా ఉండదు, గాల్లో సుమోలు కడప బాంబులే ఉంటాయి కదా, అవి అన్ని తెచ్చి దోలు ఇచ్చేస్తాం. నెక్స్ట్ టైం కలుద్దాం. మరి 150K రావడం అంటే తక్కువ కాదు, మామూలు విషయం కాదు. ప్రతిరోజు ఎంతో మంది ఎన్నో అని ఉంటారు. ఎందుకు మేము కూడా ఒక గ్రూప్ క్రియేట్ చేసి చాలా చేద్దామని అనుకున్నాం. కాకపోతే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాం. కాకపోతే అన్నీ ఈడు మా కళకు ముందు కానించి ఎప్పటి నుంచో చాలా ఫేస్ చేశాడు. అవన్నీ వదులుకొని ఇంకా ఈడు అంటూ కొత్త ఛానల్ ఓపెన్ చేస్తున్నాడు. మీ సపోర్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. చాలా మీకైతే ఫుల్ ఫస్ట్ నువ్వు సబ్స్క్రైబ్ చేయరా? నేనే సబ్స్క్రైబ్ చేసిన, ఈడికి నేను సపోర్ట్ చేయకపోతే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి మీ ఫ్రెండ్స్ అందరితో మీ ఫ్యామిలీతో చూడండి. మంచి వీడియోస్, బూతులు ఏమి ఉండవు నేను అనుకుంటున్నాను. ఒకళ్ళు బూతులు కీ అంటాం, ఎందుకంటే ఈ జనరేషన్ లో కుర్రోళ్ళు అందరూ బూతులు ఆడుకుని ఉండరు. ఒకళ్ళు బూతులు ఆడితే కనుక కీ అని అంటాను, వీడియో కట్ చేయలేం కదా. అండ్ ఇక్కడ ఉన్న ఈ ఫ్రెండ్స్ వీళ్ళందరినీ నేను అంటే నాకు hundreds of members ఫ్రెండ్స్ ఉన్నారు. సో అందరిలో వీళ్ళని ఎందుకు పిలిచాను అంటే, ఉంటారు కదా ఇప్పుడు 100 of members ఫ్రెండ్స్ అంటే అందులో ముందు ఒకలా వెనకాల ఒకరు మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు. అండ్ ఈ ఓన్లీ మనీ కోసమనో లేదంటే మన నుంచి ఏదో ఆశించి ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. బట్ నా నుంచి ఇప్పుడు నా సైడ్ నుంచి వీళ్ళు నా ట్రూ ఫ్రెండ్స్. అంటే నేను బాధల్లో ఉన్న ఏ సిచ్యువేషన్లో నాకు వీళ్ళు హెల్ప్ చేశారు అని నా మైండ్లో ఉన్న వాళ్ళైతే వీళ్ళు. నేను బాధల్లో ఉన్న ఏ సిచ్యువేషన్లో నాకు వీళ్ళు హెల్ప్ చేశారు అని నా మైండ్లో ఉన్న వాళ్ళైతే వీళ్ళు. సో అందుకే వీళ్ళని పిలిచి నేను సెలబ్రేట్ చేసుకున్నాను. సో వన్ అండ్ ఆల్ అందరికీ మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్ రా. వచ్చి లవ్ యూ మాయా ఎలా చేస్తూ ఉండు, మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉండు, ఇంకా బ్యాడ్ కామెంట్స్ ట్రోల్స్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం చెప్తున్నాను. ఒక 1000 రూపాయలు ఇచ్చి 20K ఫాలోవర్స్, అది 1 minute కూడా పడదు అలా తెప్పించుకోవాలంటే. 150K రావాలంటే గొద్ద దోలు తెచ్చేసుకోవాలి. బ్యాడ్ కామెంట్స్ పెట్టాలనుకున్నా సరే పెట్టండి, పర్లేదు. బట్ ఒకసారి నా అకౌంట్లోకి వెళ్ళి నేనేమైనా బ్యాడ్గా పెట్టాను అంటే మీకు అది అంటే మీ సైడ్ నుంచి అది బ్యాడ్గా అనిపించింది అంటే బ్యాడ్ కామెంట్ కాదు కదా, ట్రోలింగ్ కాదు కదా, ఏ బొక్క చేసుకున్నా పర్లేదు, నేను కూడా ఫీల్ అవ్వను. మీరేం ట్రోలింగ్స్ అయితే దాంట్లో నా తప్పు ఉంటే నేను ఇంకా దాన్ని రికార్డ్ చేసుకుంటాను, సరిదిద్దుకుంటాను. సో గైస్ మీరైతే అంటే ఫేమ్ అవుతున్నారు కదా, లేదంటే అందరి ఫోన్లో వచ్చేస్తున్నారు కదా అని చెప్పి ఎలాంటివన్నీ చూసి అయితే మాత్రం ట్రోల్ చేయకండి, బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. ఎందుకంటే మాకు కూడా మనసులో ఉంటే మేము కూడా బాధపడతాం. ఇలా ఆడుకుంటూ వచ్చేసాను కాదు కదా 150K. సో చాలా కష్టపడితేనే వచ్చారు. ఆ స్ట్రగుల్స్ ఎలా ఉంటాయో నాకు తెలుసు, నా పక్కన ఉన్న వాళ్ళకి తెలుసు. సో బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. లవ్ యూ. ఓకే థ్యాంక్స్. ఏంటి సో గైస్ ఎండింగ్ అయితే ఇచ్చేద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.
ఏదేమైనా ఎంత కష్టమైనా నేనైతే వీడియోస్ చేయడం ఆపను. అది ఇన్స్టాలోనే కానివ్వండి, యూట్యూబ్లోనే కానివ్వండి. ఇంకా ఇన్స్టాలో నాకు ఎక్కడ రీచ్ పోద్దని చెప్పేసి, ఎక్కడ అకౌంట్ కన్నా ఏమైనా డ్యామేజ్ అవుద్దామని చెప్పేసి, లేదంటే సాంగ్స్ అయితే ఎక్కడ అకౌంట్ రీచ్ పడిపోద్దని చెప్పేసి కొత్త అకౌంట్ క్రియేట్ చేసి మరి నేను రీల్స్ చేస్తున్నాను. నా హార్డ్ వర్క్ అలా ఉంది. మీ అందరికి తెలిసలేదు, నాకైతే అర్థం కాదు, కానీ నా హార్డ్ వర్క్ అయితే అలా ఉంది. సో నేను ఏదేమైనా అది ఎలా సిచ్యువేషన్ అయినా అయితే వీడియోస్ చేయడం అయితే ఆపను. సో కాకపోతే కొంచెం సపోర్ట్ ఇవ్వండి చాలు. మీ నుంచి వీడియో ఫుల్ గా చూసి చిన్న సపోర్ట్ అయితే చాలు. సో ఇప్పుడు నా విషయంలో మీ ఒపీనియన్ ఏంటి అనేది కొంచెం కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. నాలో ఏమైనా తప్పులుంటే సరిదిద్దుకుంటాను. అందరూ బోకేదాలు నా గురించి వీడియో చేస్తున్నాను చెప్పి ఏవో చెప్తారు. లేదు అలా చెప్పారు అంతే, వాళ్ళకి కూడా తెలుసు. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, మర్చిపోకండి, సపోర్ట్ చేయండి, ఓకేనా? సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా బామ్మతి గడి మీద ఒట్టు. మీరు కొట్టుకొని నన్ను సరే మరి. సో గైస్ బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ. కాదు ఇది స్వర్ణమంటూ చూపాలంటే